నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు. సహకారం లేకుండా ఇండియాలో ఎలా అడుగు పెడతామనుకున్నావురా? గబ్బర్ ఖాన్, ఇస్లాం ఖాన్ జన్మభూమిని అమ్ముకోవడం అంటే కన్న తల్లి తాత్రతో సమానరా. అలాంటిది కొంతమంది దేశద్రోహులు మీతో చేతులు కలిపి మిమ్మల్ని నా ఇండియాలోకి అడుగు పెట్టనిచ్చుంటారా? అలాంటి దేశద్రోహులు వాళ్ళ చరిత్ర ప్రజల ముందు బట్టబయలు చేయకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదమ్మా. ప్రింటింగ్ ఆపమ్మా, లేదంటే మీ కుటుంబంలో ఒక్కళ్ళు కూడా మిగలరు. మీ కుటుంబం కావాలా? ఇండియా కావాలా? డిసైడ్ చేస్తారా రామరాజుగా? రామరాజసింహ, నువ్వు ఇక్కడ ఒక్కొక్క అక్షరం ప్రింటింగ్ చేస్తుంటే ఒక్కొక్క శవం వేపేస్తూ ఉంటారా? నీ భార్యని చిత్రహింస పెట్టే మాన ప్రాణం తింటారా? రామరాజసింహ, నీకు నీ కుటుంబం కావాలా? ఇండియా కావాలా? ఇస్లాం ఖాన్, నా ఇండియా కోసం నా కుటుంబం కావాల్సి వస్తే దేవుడు అర్పిస్తా. అంతేకాని అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, పటేల్, భగత్ సింగ్, ఎంతో మంది పుణ్యాత్మల కంటే గద్ద నా ఇండియాలో ఇలాంటి ఎంతో మంది చరిత్రలకు జన్మనిచ్చిన గద్ద
రే రామరాజురా, ఇండియా ఇండియా అని కొట్టుకుంటున్నా. మా పాకిస్తాన్ బుల్లెట్తో తూట్ల కాల్చకపోతే భారతీయులను బానిసలుగా చేస్తుంటే ఎవరు నా భరత జాతిని కప్పమడిగిన దుష్టుడు వచ్చి బానిసలుగా మమ్మునించి పన్నులడిగే తమ్ములవడికి మరటి రంగులు ఎక్కుపెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వాళ్ళకి ఎదరకుండా బెదరకుండా అక్కడ కాదురా ఇక్కడ కాల్చండి అని రొమ్ము చాచిన తీరుగా నా అన్న ఒక్క రామరాజు పోతే 100 మంది రామరాజులు పేస్తారా? ఒక్కొక్క రామరాజు ఒక్కొక్క సింహమై నరసింహుడై నీ తలలు నరికి కలకత్తా కాళీమాత మెడలో పుల్లల దండ వేస్తారు. నీ తుపాకి తోటలు నన్నేం చేస్తారా? అక్కడ కాదు ఇక్కడ కాల్చండి. రామరాజులు పుట్టకొచ్చిన ఒక్కొక్క రామరాజుని వారు నరికే నా పాకిస్తాన్ ఆలోచిస్తా. మేము పాకిస్తాన్ టెర్రరిస్ట్ని మేము తలుచుకుంటే ఈ ఇండియాని తగలబెట్టడానికి ఇది ఒకప్పటి ఇండియా కాదు, ఇది నయా భారత్. మా పిఎం నరేంద్ర మోడీ వర్తమానుకుంటున్నారా? ఒక్కరి కోసం, ఒకే ఒక్కరి కోసం ఈ పాకిస్తాన్ ప్రభుత్వం మొత్తాన్ని ఒక నైట్ ఒక పగల పంపించారా? నా కుటుంబం కోసం వస్తే ఒక ఇండియన్ ఆర్మీ మొత్తం దిగిపోతే ఈ పాకిస్తాన్ లేపుదరా, పైకి లేపుదరా, గుర్తుపెట్టుగా.